ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం నూతనంగా ఏర్పాటు కాబట్ట కమిటీ చైర్మన్ అన్న వంగవీటి రామారావు గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మన ప్రియతమ నాయకురాలు కోదాడ శాసనసభ్యురాలు గారు పద్మావతి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ పవర్ గారు, మిగతా ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాం. ఈ గ్రంథాలయంకు నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ గ్రంథాలయంలో చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినాను. చదువుకున్నప్పటి నుంచి కూడా ఆ రోజుల్లో ఈ గ్రంథాలయంలో నాటకాలు కూడా వేసేది. నేను కూడా స్కూల్ చదివేటప్పుడు ఈ గ్రంథాలయంలో నాటకాలు వేసిన సందర్భాలు నేను కూడా పార్టిసిపేట్ సందర్భాలు చేస్తున్నాను. చాలా సందర్భాల్లో కూడా 2009, 2014 వరకు దామోదర్ రెడ్డి గారు శాసనసభ్యుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈ గ్రంథాలయం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చేయడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు ఈ పైన ఒక హాలు లేకపోతే పైన ఒక హాలు వేయడం జరిగింది. సొంతంగా కూడా 1,50,000 వారి సతీమణి పేరు మీద ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు నేను కూడా మా నాన్నగారి పేరు మీద కొంత అప్పుడు చేయడం జరిగింది. ఇక్కడ మా నాన్నగారు కూడా ఒక ఉపాధ్యాయుడు, ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా కొంత చేయడం జరిగింది. పోతే ఎన్నో రకాలుగా మేము అంటే ఆ రోజున్న నిధులను బట్టి, ఆ రోజున్న వాతావరణం బట్టి ఎంతో కొంత మేము దీన్ని అభివృద్ధిలో తీసుకొచ్చినాం. మొన్న రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇక్కడ విద్యార్థులను కలుసుకోవడం జరిగింది. కలిసిన సందర్భంగా దామోదర్ గారి దృష్టికి, సర్వోత్తమ గారి దృష్టికి కొంత వాళ్ళు సహకారం అడిగారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా చైర్లు కావాలంటే ఆ రోజు ఒక 100 చైర్లు, ఒక 100 ప్యాడ్స్ కూడా సర్వోత్తమ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ వాళ్ళకు కోరిక కోరిరు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఈ 300 మందికి రోజు మిడ్ డే మీల్స్ అంటే రోజు భోజనం అంటే ఊర్లకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకొని పోతానికి భోజన వసతి కూడా గత ప్రభుత్వం నడుచుకుంటూ వస్తూ ఉంది. అది కంటిన్యూ చేయమని కూడా మేము కొత్త చైర్మన్ గారిని కోరడం జరిగింది. దయచేసి మన మంత్రి గారు కూడా కోరినాం, పద్మావతి గారు దీన్ని శ్రద్ధ పెట్టాలి, మంత్రి గారు వెంటబడి ఈ భోజన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని మా విన్నపంగా మేము తెలియపరుస్తున్నాం. దీని నిధులు మరే అప్పుడు డిఎంఎఫ్టీ కింద నిధులు పెట్టేయడం జరిగింది. అది కంటిన్యూ చేసి మా విద్యార్థులకు, ఈ ప్రాంత విద్యార్థులు అందరికీ కూడా ఈ చుట్టుపక్కల మీకు మునగాల నడిగూడెం వాళ్ళు కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు. సూర్యాపేట, తుంగతుర్తికి సంబంధించిన గ్రామాలకు వెళ్ళి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ ఎంతోమంది చదువుకుంటున్నారు. చాలా క్రమశిక్షణగా పద్ధతిగా చదువుకుంటారు ఇక్కడ. వారికి అందరూ కూడా మా వంతుగా మేము చేస్తాం. మీరు ప్రధాన బాధ్యత మంత్రి గారికి చెప్పి మీరు తీసుకోవాలని చెప్పి కోరుతూ మంత్రి గారు, కలెక్టర్ కూడా పాపం వారు రాగానే దీన్ని సందర్శించారు. వారి దృష్టిలో కూడా ఉంది. మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని కొద్దిగా భోజన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని మా తరఫున కోరుతూ ముగిస్తాను.